చింటూ ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, ఒక్క తండ్రి స్మృతిలో ఉండడమే అవ్యభిచారి స్మృతి. ఈ స్మృతి ద్వారా మన యొక్క పాపాలు అనేవి అంతరించగలవు. అన్న ఓం శాంతి అన్న. ఈరోజు బాబా ఏం ప్రశ్న అడుగుతున్నారు అంటే, తండ్రి అర్థం చేయించే జ్ఞానాన్ని కొంతమంది సులభంగా అంగీకరిస్తారు, కొంతమంది కష్టంగా అర్థం చేసుకుంటారు. దీనికి కారణమేమి? చాలా కాలము భక్తి చేసిన పిల్లలు, అర్ధకల్పపు పాత భక్తులు తండ్రి అర్థం చేయించే ప్రతి విషయాన్ని సులభంగా సహజంగా అంగీకరిస్తారు. ఎందుకంటే వారికి భక్తి ఫలము లభిస్తుంది. పాత భక్తులు కాకుంటే వారికి అర్థం చేసుకునేందుకు కష్టం అవుతుంది. ఇతర ధర్మాల వారు ఈ జ్ఞానాన్ని అర్థం కూడా చేసుకోలేరు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మల తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. పిల్లలైనా మనమంతా ఏం చేస్తున్నాము? మనది అవ్యభిచారి స్మృతి. ఒకటేమో వ్యభిచారి స్మృతి, రెండవది అవ్యభిచారి స్మృతి. మన అందరి అవ్యభిచారి స్మృతి. ఎవరి స్మృతిలో ఉన్నారు? ఒకే ఒక తండ్రి స్మృతిలో ఉన్నారు. తండ్రి స్మృతి చేస్తూ చేస్తూ పాపాలు సమాప్తమైపోతాయి. అరే చింటూ, తండ్రి వచ్చి పాత ప్రపంచం నుండి నూతన ప్రపంచానికి తీసుకువెళ్తారు. నావను తీరానికి చేర్చండి అనగా సుఖధామానికి తీసుకువెళ్ళండి అని పాట పాడతారు కదా. ఈ పాత ప్రపంచము పరివర్తన చెంది మళ్ళీ నూతన ప్రపంచంగా తప్పకుండా అవుతుంది. మూలవతనం నుండి మొత్తము ప్రపంచ పటము మన బుద్ధిలో ఉంది. ఆత్మలైన మనమంతా మధురమైన ఇల్లు అయిన శాంతిధామ నివాసులం. ఇది బుద్ధిలో ఉంది కదా. మనము సత్యయుగ ప్రపంచంలో ఉన్నప్పుడు మిగిలిన ఆత్మలంతా శాంతిధామంలో ఉంటాయి. ఆత్మ ఎప్పుడూ నశించదు. ఆత్మలో అవినాశి పాత్ర నిండి ఉంది, అదెప్పుడూ నశించదు. ఒకరు ఇంజనీరు అనుకోండి, 5000 సంవత్సరాల తరువాత మళ్ళీ ఇదే విధంగా ఇంజనీరుగానే అవుతాడు. నామరూపదేశ కాలాలన్నీ ఇవే ఉంటాయి. ఈ విషయాలన్నీ తండ్రి స్వయంగా వచ్చి అర్థం చేయిస్తున్నారు. ఇది అనాది అవినాశి డ్రామా. ఈ డ్రామా వయస్సు 5000 సంవత్సరాలు. ఒక సెకండ్ కూడా తక్కువ ఎక్కువ ఉండదు. ఇది ఉంటూ డ్రామాను చూస్తూ ఉండాలి. తండ్రికి దేహమే లేదు. వారు జ్ఞానసాగరులు, బీజరూపులు. పైనున్న నిరాకార ప్రపంచంలోని ఆత్మలన్నీ నెంబర్ వారుగా పాత్ర చేసేందుకు వస్తాయి. అన్న, ఇక్కడ మరణించడం అనగా స్మృతి తగ్గిపోయి మాయతో ఓడిపోయి సమాప్తమైపోతారు. ఆశ్చర్యంగా వింటారు, వర్ణిస్తారు, పారిపోతారు. ఓహో మాయ, విడాకులు ఇస్తారు, మరజీవులుగా అవుతారు, తండ్రి వారిగా అవుతారు. మళ్ళీ రామరాజ్యం నుండి రావణ రాజ్యంలోకి వెళ్ళిపోతారు. దీనినే కౌరవ పాండవ యుద్ధంగా చూపించారు. దేవదానవుల యుద్ధమును కూడా చూపించారు. ఒక యుద్ధము చూపిస్తే చాలదా? రెండు ఎందుకు? ఇవన్నీ ఇక్కడి విషయాలేనని తండ్రి అర్థం చేయిస్తున్నారు. యుద్ధం అంటే హింస. ఇది అహింస పరమో దేవి దేవతా ధర్మము. ఇప్పుడు మీరు డబుల్ అహింసకులుగా అవుతారు. ఇది యోగ బలము. ఆయుధాలు మొదలైన వాటితో మీరు ఎవరిని ఏమీ చేయరు. ఆ శక్తి అయితే క్రైస్తవుల్లో కూడా చాలా ఉంది. రష్యా, అమెరికా ఇరువురు సోదరులే. బాంబులు తయారు చేయడంలో ఇరువురు పోటీ పడుతున్నారు. ఇరువురు ఒకరికంటే ఒకరు శక్తిశాలురు. అరే చింటూ, యోగ బలము ద్వారా విశ్వాధికారులుగా అయ్యేందుకు మనం ఇప్పుడు పురుషార్థం చేస్తున్నాము. వారు పరస్పరంలో కొట్లాడుకుంటూ వెన్న మధ్యలో మీరు తినేస్తారు. వెన్న అనగా విశ్వ చక్రవర్తి పదవి. అది మీకు చాలా సులభంగా లభిస్తుంది. తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, మీరు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళాలి. దానిని నిర్వికార ప్రపంచమని అంటాము. సంపూర్ణ నిర్వికారి ప్రపంచము. ప్రతి వస్తువు సతో ప్రధానము, సతో రజో తమోల ద్వారా తప్పకుండా వస్తుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీలో ఇంతకు ముందు ఈ తెలివి లేదు. ఎందుకంటే శాస్త్రాలలో లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. భక్తి మార్గమే అజ్ఞాన అంధకారము. ఇది కూడా ఇంతకు ముందు మనకు తెలియదు. ఇప్పుడు మీకు అన్నీ తెలుసు. వారేమో ఇంకా 40,000 సంవత్సరాలు జరుగుతుందని అంటారు. సరే, అలాగే అనుకుంటాము. 40,000 సంవత్సరాలైన తరువాత ఏమవుతుందో ఎవరికీ తెలియదు. అందుకే అజ్ఞాన నిద్రలో నిద్రిస్తున్నాము అని అంటారు. భక్తి అజ్ఞానము. జ్ఞానం ఇచ్చేవారు ఒక తండ్రి మాత్రమే. ఆ తండ్రి జ్ఞాన సాగరులు. మనము జ్ఞాన నదులము. తండ్రి వచ్చి పిల్లలైన మనల్ని అనగా ఆత్మలను చదివిస్తారు. వారు తండ్రి కాక టీచర్ కూడా అయ్యారు, సద్గురువు కూడా అయ్యారు. మా తండ్రి టీచరు సద్గురువు వీరేనని ఇతరులెవరు అనరు. ఇది అనంతమైన విషయము. అనంతమైన తండ్రి టీచరు సద్గురువు అన్నీ ఒక్కరే. స్వయంగా వారే కూర్చొని అర్థం చేయిస్తారు.
అన్న పిల్లలైన మనం ఇప్పుడు రాజయోగము నేర్చుకుంటున్నాము. మనము రాజ ఋషులము. వారు హఠయోగానికి చెందిన ఋషులు. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. వారిది అపరిపక్వ సన్యాసము. హద్దు సన్యాసము కేవలం ఇల్లు వాకిలు వదిలేస్తారు. కానీ మన సన్యాసము లేదా వైరాగ్యము ఈ పాత ప్రపంచాన్ని వదిలేయడం. మొట్టమొదటి మన ఇంటికి స్వీట్ హోమ్కు వెళ్ళి మన నూతన ప్రపంచము సత్యయుగంలోకి వస్తారు. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవి దేవత ధర్మము స్థాపన అవుతుంది. ఇప్పుడు ఇది పాత ప్రపంచం. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తండ్రి ద్వారా చదువుకుంటున్నాము. ఇది సత్యము కదా. ఇందులో నిశ్చయం లేకుండా ఉంటే మాటే లేదు. ఈ జ్ఞానాన్ని చదివించేది ఆ తండ్రి ఒకరే. ఆ తండ్రి టీచర్ కూడా అయ్యారు. సత్యమైన సద్గురువు కూడా వారే. వెంట తీసుకువెళ్తారు. ఆ గురువులైతే అద్దంలో వదిలేసి వెళ్ళిపోతారు. ఒక గురువు పోతే మరొకరిని గురువుగా చేస్తారు. వారి శిష్యులను పీఠముపై కూర్చోబెడతారు. ఇక్కడ ఇది తల్లి పిల్లల విషయము. అది గురు శిష్యుల వారసత్వపు హక్కు. వారసత్వము తండ్రిదే కదా. శివబాబా వచ్చేదే భారతదేశంలో. అరే చింటూ, తండ్రి పోను పోను మనకు చాలా నిగూఢమైన విషయాలు వినిపిస్తారు. మొట్టమొదట ఇది నిశ్చయం చేసుకోవాలి. వారు సర్వాత్మల తండ్రి. వారిని స్మృతి చేయాలి. మన్మనాభవకు అర్థం ఇదే. కృష్ణ భగవాను వాచ లేనే లేదు. ఒకవేళ కృష్ణుడైతే అందరూ వారి వద్దకు వస్తారు. అందరూ గుర్తిస్తారు. మరి కోటిలో ఏ ఒక్కరో నన్ను తెలుసుకుంటారని ఎందుకు అంటారు? ఇది తండ్రి అర్థం చేయిస్తున్నారు. అందుకే మనుషులు అర్థం చేసుకోవడం కష్టము. ఇంతకు ముందు కూడా ఇదే విధంగా జరిగింది. నేనే వచ్చి దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేశాను. తర్వాత ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ కనిపించవు. మళ్ళీ తమ సమయంలో భక్తి మార్గంలో శాస్త్రాలు మొదలైనవన్నీ అప్పటివే వెలువడతాయి. సత్యయుగంలో ఒక శాస్త్రము కూడా ఉండదు. భక్తికి నామరూపాలే ఉండవు. ఇప్పుడేది భక్తి మార్గము. అందరికీ గొప్పవారు శ్రీ శ్రీ 108 జగద్గురు అని పిలుచుకునేవారు. ఈ రోజుల్లో 1008 అని కూడా అంటారు. వాస్తవానికి ఈ మాల ఇక్కడిదే. మాల జపించినప్పుడు పుష్పము నిరాకారమని, ఆ తర్వాత మేరు పూస అని తెలుసు. బ్రహ్మ సరస్వతులు జంట పూసలు. ఎందుకంటే ప్రవృత్తి మార్గము కదా. ప్రవృత్తి మార్గం వారు నివృత్తి మార్గం వారిని గురువులుగా చేసుకుంటే వారేమిస్తారు? హఠయోగము నేర్చుకోవాల్సి పడుతుంది. అనేక ప్రకారాల హఠయోగాలు ఉన్నాయి. రాజయోగము ఒకటే. స్మృతి యాత్ర ఒకటే. దానిని రాజయోగమని అంటారు. మిగిలినవన్నీ హఠయోగాలు. ఇవి శరీర ఆరోగ్యము కొరకు. ఈ రాజయోగాన్ని నేర్పించువారు తండ్రి ఒక్కరే. ఈ అనాది అవినాశి తయారైన డ్రామాలో ప్రతి ఒక్కరి పాత్రను దేహి అభిమానులుగా అయ్యి సాక్షిగా ఉండి చూడాలి. మన స్వీట్ హోము స్వీట్ రాజధాని స్మృతి చెయ్యాలి. ఈ పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోవాలి. మాయతో ఓడిపోరాదు. స్మృతి అనే అగ్నిలో పాపాలను నశింపచేసుకొని ఆత్మను పావనంగా చేసుకుని పురుషార్థము చెయ్యాలి అని బాబా ఈరోజు మనకి హోంవర్క్ ఇస్తున్నారు. అరే చింటూ, బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే దీపావళి పండుగ నాడు యథార్థమైన విధి ద్వారా తమ దైవీ పదవిని ఆహ్వానము చేసే పూజ్య ఆత్మభవ. దీపావళి పండుగ రోజు జనులు విధిపూర్వకంగా దీపాలు వెలిగించేవారు. దీపము ఆరిపోకుండా గమనము ఉంచేవారు. నెయ్యి వేస్తూ ఉండేవారు. విధిపూర్వకంగా ఆహ్వానించే అభ్యాసంలో ఉండేవారు. ఇప్పుడైతే దీపాలకు బదులు బల్బులు వెలిగిస్తారు. దీపావళి పండుగ జరుపుకోరు. ఇప్పుడు ఇది మనోరంజనంగా అయిపోయింది. ఆహ్వానించే విధానము లేక సాధన సమాప్తమైపోయింది. స్నేహము సమాప్తమైపోయి కేవలం స్వార్థము మిగిలిపోయింది. అందువలన యథార్థ దాత రూపధారి అయిన లక్ష్మి ఎవరి వద్దకు రాదు. కానీ మీరందరూ యథార్థ విధి ద్వారా మన దైవీ పదవిని ఆహ్వానిస్తాము. అందువలన స్వయం పూజ్య దేవీ దేవతలుగా అయిపోతాము. సదా బేహద్ వృత్తి, దృష్టి మరియు స్థితి ఉంటే విశ్వ కళ్యాణ కార్యము సంపన్నమవుతుంది అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.